Subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ గార్డెన్లోకి నేను రావట్లేదు, ఈ మార్నింగ్ వచ్చాను. ఎందుకంటే కొంచెం ఆకుకూర ఉంది, కోసుకెళ్దామని వచ్చాను. తర్వాత మీ అందరితో కూడా మాట్లాడాలి, చాలా రోజులైందని. చూపిస్తున్నానండి. నేను చాలా మిస్ అవుతున్నాను మా మొక్కలకి. రోజు వచ్చి వీళ్ళతో మాట్లాడుకునేదాన్ని. చూసారా, కాయలు భలే వస్తున్నాయండి, ఫ్రూట్స్ చక్కగా బాగా వస్తున్నాయి. నేను ఒక ప్లాన్ ఏంటంటే, మనకి కుండీలు పెట్టుకున్న వాళ్ళకి, టెర్రస్ మీద మొక్కలు పెంచుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు చిన్నగా పెట్టుకున్న పెద్దగా పెట్టుకున్న మట్టికి బాగా తయారు చేసుకోండి. మట్టి ఎలా ఉండాలంటే, పల్లెటూరులో అయితే పెంట మట్టి ఉంటుంది కదండి. అంటే మీకు ఖర్చు లేకుండా చెప్తున్నాను. పెంట మట్టి గేదెల దగ్గర వేసేసింది, నిలవైపోయింది ఉంటుంది కదా, గేదెలు తొక్కేసింది, తర్వాత పేడ, ఎండిపోయిన పేడ, ఇవన్నీ ఒక దిక్కున వేస్తారు. అదే పెంటమట్టి అంటారు. అదైతే చాలా మంచిదండి. కోకోబీట్ కూడా దానిలో మిక్స్ చేసి మొక్కలు పెట్టుకుంటే చాలా బాగా మీకు మొక్కలు రావటానికి అవకాశం ఉంది. తర్వాత మీరు ఏ మొక్క పెట్టుకున్నా, ఫ్రూట్స్ పెట్టుకున్నా, ఆకుకూరలు పెట్టుకున్నా, అది వెంటనే మీకు చక్కగా వచ్చి అవకాశం ఉందండి. మీరు మొక్కలు పెట్టుకున్న తర్వాత మళ్ళీ లిక్విడ్ మనం, ఎందుకంటే కొద్దిగా ఉన్న మట్టికి ఎక్కువగా రావాలంటే లిక్విడ్ పోషకాలు ఉంటాయండి దీనికి కూడా. నేను ఉల్లిగడ్డలు పెట్టాను, ఉల్లిగడ్డలు వచ్చేసినట్టున్నాయి. అంటే కట్ చేసాక ఇంక ఇట్లా తీసేయాలనుకుంటా. నేనైతే తీయలేదు, ఇలా ఉంచేసాను. చూడండి, ఒకసారి 3 రోజుల దాకా చెట్లకి నీళ్ళే లేదు. మంచి ఎండాకాలం వచ్చేసింది. నిన్న పోసింది మా పాప అండి. కాయలు అయితే చిన్న కాయలు. ఇది ఎలా ఒరిగిపోయిందో చూడండి. అలాగా పూత పిండి మీద ఉన్నప్పుడు మనం నీళ్ళు వేయకపోతే ఇంకా అయిపోయిన చెట్లు తీసేస్తాను. తీసేసి ఇప్పుడు కొత్తగా ఇంకా నారు ఉంది కదా, టమాటా నారు, అది కూడా పెడతాను. పెట్టినప్పటికి ఒక 15 రోజులకల్లా మీకు వచ్చేస్తుందండి. ఈ మొక్క నేను పాస్టర్ గారి దగ్గర తెచ్చానండి. ఇది యాలక్కాయల మొక్క. ఇదిగోండి, సిగిరేసింది చూసారా. దీన్ని చక్కగా పెంచుకోవాలి, కాయలు బాగా వస్తాయండి. నేను చూశాను కదా, ఇంతకుముందు వీడియో పెట్టాను చూసారా, పాస్టర్ గారిది. చూడండి, తప్పకుండా మా వీడియోలన్నీ చూస్తున్నారు, ఇంకా చూడండి. అంజూరు పెద్దవి అవుతున్నాయండి. దీంట్లో పచ్చిమిరకాయ చెట్టు పెట్టాను. కాయలు కూడా ఫ్రెష్గా వచ్చినాయండి. నేను అసలు మొక్కలు పట్టించుకోవట్లేదు, మా పాపే వాటికి ఏం కావాలో చూసుకుంటుంది. ఉసిరి చెట్టు నిండా పూత వేసింది. అందులో కొంత మట్టుగా కాయలు నిలబడతాయేమో చూడాలి ఈసారి. లాస్ట్ సారి అయితే కొంచెమే నిలబడింది, పెద్ద కాయలు వచ్చినాయి, చాలా స్వీట్గా ఉన్నాయండి. ఈ ఉసిరి మంచిది. నిమ్మకాయలు అయిన కాయల్లా మాకు ఇంట్లో ఉపయోగపడుతున్నాయండి. ఎందుకంటే బయటికి వెళ్ళి తేవక్కర్లేకోకుండా ఒక్కోసారి నిమ్మకాయలు దొరకట్లేదు. ఇదిగోండి, మల్లెపూలు కోసారు, చామంతి పూలు కోసారు, తర్వాత ఈ కనకాంబరాలు అవన్నీ మట్లకు వచ్చి
ఈరోజు ఊరేగింపండి మట్లాదివారం. చాలా ఆనందంగా ఉందండి, ఎందుకంటే బయటకు వెళ్ళక్కర్లేకుండా మా ఇంట్లోనే పండించుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ మట్టలు కూడా ఇక్కడేనండి, ఖర్జూర మట్టలు తీస్తారనమాట. కాయ పెద్ద కాయ అవుతుందండి. ఇది కలర్ కూడా ఇంకా అలాగే ఉంది, చూద్దాం కలర్ ఎలా వస్తుంది అనేది. ఇగోండి పూలన్నీ కట్ చేశారు, ఇవన్నీ గులాబీ మొత్తం కట్ చేశారు. ఇదండి ఈరోజు. ఇంకా నాకు టైం అయిపోతుంది అనేసి నేను చూపిస్తున్నాను అంతే. నేను ఇంకా హార్వెస్టింగ్ చేసినప్పుడు ఇంకా ఉన్నది అంటే ఒక చేతితో నేను పట్టుకుని ఫోన్ పట్టుకుని కట్ చేయాలంటే కష్టంగా ఉంది కాబట్టి మీకు మాట్లాడేస్తున్నాను. ఓకేనండి. ఉల్లిగడ్డలు ఇక్కడ కూడా పెట్టాను, అవి అయిపోయినాయి అంటే లోపల ఉండిపోయినాయి, ఖాళీ చేసుకొని తీయాలి. చాలా రోజులైంది, అదేంటంటే పైన కట్ చేసేసాను కాబట్టి దాంట్లో పెట్టాను. ఈసారి ఏం చేస్తానంటే అవి ఒక కుండీలో ఏర్పాటుగా పెడితే అది గుబురుగా వస్తుంది. ఏంటంటే ట్యాంకుల్లో పెట్టాను కదా, పక్కనే ఏదో కొంచెం ఖాళీ ఉంటే పెట్టేస్తున్నాను. అలా కాకుండా సపోటాలు చూసారా పెద్దవి అయినాయండి, ఇవి కూడా ఒకసారి హార్వెస్టింగ్ చేస్తాను. అయిపోయిన కాయలను పిట్టలు తినేస్తున్నాయి, పండిపోతున్నాయి కదా, పిట్టలు తినేస్తాను వాళ్ళ. ఫ్రూటింగ్ వస్తుందండి, మొత్తం చెట్లన్నీ జామకాయలు కానీ సీతాఫలకాయలు, మన ఏమంటారు బొబ్బాయి చెట్లు కాపుతుంది. ఇదిగోండి ఈ కంటైనర్లో పెట్టాను బొబ్బాయి చెట్టు, చూడండి. ఎందుకంటే అండి మనం ఏదైతే స్టార్ట్ చేస్తామో మనం దాన్ని చక్కగా కాపాడుకొని చూసుకుంటే అన్నీ కూడా మనకి ఫ్రూటింగ్ ఏంటి, ఆకుకూరలు ఏంటి, కాయకూరలు ఏంటి అన్నీ వస్తాయండి. తోటకూర ఎప్పుడు తీసేయాలి, నేను అప్పుడు తీయలేదు కాబట్టి ఇది ఇంకా ఇత్తనాలు అయిపోతుంది. ఇవాళ కొంచెం పైన తోటకూర అంటే కట్ చేశాను. మొన్న పెట్టాను కదండి మొక్కలు, ఈ కంటైనర్ చిన్నది, బాగా పెద్దది అయిపోయింది. ఈ టమాటా వంగిపోతుంది. దీని కర్ర వేసాను కానీ కర్ర కట్టాను, మళ్ళీ పెద్ద కర్ర తీసి కట్టాలి. ఇదిగోండి కాయలు వచ్చి వంగిపోతాయి. సరే ఎన్ని కాయలు కాస్తుందో, ఇలా వంగిపోయిందండి. ఇది మొన్న పెట్టాను, మొన్న అడిగి తీసి అడిగేయడానికి లేదు. చూసారు, ఇప్పుడిప్పుడే మొదలైంది మళ్ళీ కాయటు పైన చెట్టు. ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే చిన్న కంటైనర్లో ఇంతంత ఫ్రూట్స్ పెద్ద కాయలు ఎలాగ పండిస్తున్నారని అడుగుతున్నారు కాబట్టి లిక్విడ్ వేసుకోవాలి. మనకి కూరగాయలు చెత్తతోటి ఇంత అందంగా పండించుకోవచ్చు. నేను కొత్తగా పెట్టిన మొక్కలు కూడా ఇంకొకసారి మీకు చూపిస్తానండి. ఇంకా చాలా వీడియో ఉందో చేస్తాను, మళ్ళీ మీకు అన్నీ చూపిస్తాను. గులాబీ మొక్కలు పూలు విపరీతంగా పూసేసినాయండి, అవి మళ్ళీ అన్నీ తీసేసి మళ్ళీ కట్ చేసేస్తాం. ఇలాగా కట్ చేసుకున్నప్పుడు మళ్ళీ మీకు ఇలా చిగురించిందంటే పువ్వులు వస్తాయి అన్నమాట. ఈ మందార మొక్క అయినా అంతే, ఇవన్నీ కట్ చేసేసాం. చాలా పువ్వులు వచ్చినాయండి, ఇది దేశవాళీ. ఓకేనా, అది కానీ రకరకాల పువ్వులు అనమాట. మందారం లేని కలర్ అంటూ లేదండి, అన్ని రకాలు ఉన్నాయి. ఇదేమో పింక్, చెట్టు నిండా పూసి ఇలాగ రాలిపోతూ ఉంటాయి. ఈ రాలిపోయిన ఏం చేయాలంటే మనం పువ్వులు కూడా ఒక మెడిసిన్ లాంటిదేనండి. ఇవన్నీ ఎండబెట్టేసుకోవచ్చు, అలా మట్టిలో వేసుకోవచ్చు. ఏది కూడా బయట పడేయనండి, ఆకుతో సహా. ఓకేనండి,
వీడియో చూడండి, మర్చిపోకుండా నాకు కామెంట్ కూడా పెట్టండి. ఏదన్నా మీకు ఈ పోషకాహారాలు ఎలా చేస్తున్నారు ఏంటని అడుగుతున్నారు, కానీ కామెంట్ ద్వారా అయితే నాకు మీకు నేను మళ్ళీ తెలియజేస్తాను. ఏ పద్ధతిలో నేను చేస్తున్నానో మొక్కలకి ఏ పోషకాహారం ఇస్తున్నానో అన్ని వివరంగా మీకు చెప్తాను. ఓకేనండి. ఇంకా దీనికి ఇంకా 2 వేస్తున్నాయి, 2 కాయలు వేస్తున్నాయి. ఎన్ని వేసినాయి? 1 2 3 4 5 6 7 కాయలు. ఆల్రెడీ 7 కాయలు ఒక గుత్తుకు ఉన్నాయండి. దీన్ని సరే ఇదిగోండి చెట్టు నిండా. ఎందుకంటే వీటికి బలంగా మనం పోషకాహారాలు వేసుకుంటూ ఉండాలి, అప్పుడు కాయ పెద్ద అయ్యి చేతికి వస్తుంది. ఈ చెట్టుకేమో ఇలా వచ్చింది. ఇది కొత్త చెట్టు అండి. ఇది ఇప్పుడు పాత చెట్టు. ఇదో గుర్తు. సరే ఇదండి. సీతాఫలాలు కూడా వేసేసింది. ఓకేనండి. ఈ వీడియో అందరూ చూసి సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా సరే మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం. ఓకే.